నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వేలల్లో ఆశావహులు, వందల్లో లబ్ధిదారులు, ప్రజాపాలనలో దరఖాస్తులు, కులగణనలో దరఖాస్తులు. ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు పెట్టాలి? ఇంకెంతకాలం కాళ్లరిగేలా తిరగాలి? ప్రభుత్వ పథకాల కోసం ఎన్నాళ్ళీ నిరీక్షణ అంటోంది తెలంగాణ ప్రజానీకం. గ్రామ సభల్లో పాలకుల తీరుపై గర్జిస్తోంది. కాంగ్రెస్ ప్రజాపాలన పయనమెటు? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? అభయహస్తంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలతో గ్రామ సభలు కిక్కిరిసిపోయాయి. 4 పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ల లబ్ధిదారుల కోసం వడపోతను ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇప్పటికే అనేక గ్రామాల్లో లబ్ధిదారుల జాబితా దుమారం రేపుతోంది. అన్ని అర్హతలున్నా తమ పేర్లు లేకపోవడంతో దరఖాస్తులు కంగుతిన్నారు. అనేక చోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. పల్లెల్లోని రచ్చబండలో రచ్చ జరిగింది. అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. నిర్మల్ జిల్లాలో గ్రామ సభలు రసాభాసగా జరిగాయి. 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రచ్చ జరిగింది. లిస్టులో తమ పేర్లు రాలేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఒకే ఇంట్లో ఇద్దరికి, స్థానికంగా లేని వారికి కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఖమ్మం జిల్లా తుమ్మూరు గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అధికారులు, ప్రజల మధ్య సమన్వయ లోపం బయటపడింది. ఆఫీసర్లు సరైన గైడ్లైన్స్ ఇవ్వలేదని ప్రజలు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల గ్రామ సభల్లో గజిబిజి, గందరగోళమే నెలకొంది. గ్రామాల్లో అసంతృప్తి సెగలు మిన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు ఆశావహులు. దరఖాస్తు చేసినోళ్లు ఎక్కువగా ఉండటం, మంజూరైనోళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది రేవంత్ ప్రభుత్వం. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలతో గ్రామ సభలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో గ్రామ సభలు నిర్వహిస్తోందో ఆ లక్ష్యం నెరవేరుతోందా? లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరుగుతోందా? ఇదే టాపిక్ పైన డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు, అండ్ తాటికాయల జయరాం గారు, విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు మొదలయ్యాయి. 21 ఈ రోజు నుంచి 24 వరకు ఈ గ్రామ సభలు జరగనున్నాయి. ఇందులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 4 పథకాలకు సంబంధించి వాళ్ళని గుర్తించి వాళ్లకు రేషన్ కార్డులు, అలాగే మిగతా 4 పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి ప్రక్రియ గ్రామ సభల్లో నడుస్తోంది. అయితే ఈ గ్రామ సభల్లో లక్ష్యం నెరవేరట్లేదు. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు వాళ్ళ పేర్లు ఉన్నప్పటికీ పాత పేర్లను తీసేసి ఇప్పుడు మా లిస్టులో మీ పేరు లేదు అని చెప్పడము చాలా చోట్ల మనం చూసాము. రసాభాసకు గురైనటువంటి పరిస్థితి. రైట్, దీనిపైనే డిబేట్ చేద్దాము. డిబేట్లో ముందుగా ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారితో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మెతుకు ఆనంద్ గారు ఉన్నారు, తాటికాయల జయరాం గారు ఉన్నారు. సో మోహన్ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. రేవంత్ ప్రభుత్వం ఏదైతే గ్రామ సభల లక్ష్యం ఉందో ఆ లక్ష్యం సరైందే, కానీ అక్కడ జరుగుతున్నటువంటి రసాభాస, ఈ రచ్చ జరుగుతోంది. ఇదంతా ఏ రకంగా చూస్తూ ఉన్నారు అంటే లబ్ధిదారులను దరఖాస్తులు పెట్టుకోమంటున్నారు, ఆల్రెడీ పెట్టుకున్నారు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం అందులో ఉండట్లేదు. మేము అర్హులమే అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడాను లిస్టులో పేర్లు లేకపోవడంతో వాళ్ళంతా నానా యాగి చేస్తున్నారు. సో ఎందుకని మరి ఇలా జరుగుతోంది? ఒక్క మాట చెప్పాలమ్మా. గ్రామ సభ అంటేనే ప్రజల ముందు లబ్ధిదారుల ఎంపిక. ఆ ఎంపిక జరుగుతున్న తరుణంలో ఉదాహరణకు నా పేరు లేదు, నా పేరు ఇంక్లూడ్ చేయమని చెప్పే అధికారం నాకుంది, తీసుకునే
అధికారం అధికారులకు ఉంది. గ్రామ సభల రసభాస ఎందుకు దాన్ని అంతా అంటే నన్ను అడిగితే ఇది ప్రతిపక్షాలు ఓ రకంగా దీన్ని ఏదో చేయాలని సృష్టిస్తాను నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గ్రామ సభ అంటేనే సమస్యలకు పరిష్కారం కొరకు కూర్చున్నది. కాబట్టి అలాంటి సందర్భంలో ఈ గ్రామ సభల రసభాస ఎందుకు అంటే కొంతమంది కావాలని చేస్తున్నారని భావించక తప్పదు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు లబ్ధిదారుల లిస్టు ఆల్రెడీ కొంత ఫైనలైజ్ అయింది, కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది లేవు. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటిది? అర్హులైన వారందరికీ పథకాలు అందాలనేది రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఉండకపోవచ్చు, 4 పేర్లు రాకపోవచ్చు, వాళ్ళు అర్హులు కావచ్చు. అంత మాత్రాన వారిని పక్క పెడతామనేది లేదు కదా. ప్రభుత్వం ఏమంటుంది? గ్రామ సభల ద్వారా ఎంపిక జరుగుతుంది, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తాము. ఎవరికైతే ఏ రకమైన లబ్ధి ప్రభుత్వం ఆలోచనతో ముందుకొచ్చిందో ఆ రకంగా మహిళలది కావచ్చు, రైతులది కావచ్చు, ఇండ్లది కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ చేస్తామనే గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామ సభలో అధికారుల దృష్టికి ప్రజలు నా పేరు రాలే, నేను అర్హుని, అది నమోదు చేసుకోమని చెప్పవలసిన అవసరం ఉంది. నమోదు చేసుకునే అధికారం కూడా అధికారికి ఉంది. మోహన్ గారు ఇక్కడ ఒక పాయింట్ మోహన్ గారు, ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళు, ఆల్రెడీ ఆ లిస్ట్ లో పేరు రాలేదు, మరి వాళ్ళు లబ్ధిదారుల వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది అక్కడ ఫైనల్ అయిపోయింది. మళ్ళీ పిలిచి వాళ్ళని మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి అంటే ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి? గ్రామ సభల కన్నా ముందు ఒక 100 మంది దరఖాస్తు చేసి ఉంటారు. అందులో 60 మందివో 100 మందిదో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఆడికి వచ్చింది. అందులో వాళ్ళ పేర్లు లేనంత మాత్రాన ఆ గ్రామంలో వాళ్ళు అనర్హులు కాదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రభుత్వమే చెప్తుంది అర్హులందరికి ఇస్తామన్నప్పుడు ఆటోమేటిక్ నేను అర్హుని కాబట్టి నేను దరఖాస్తు మళ్ళీ చేసుకుంటా. తప్పు సమస్య కాదు. ప్రజలు లేవనెత్తుతున్న విషయంలో ప్రభుత్వం తప్పక స్పందిస్తుంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది. తప్పక మరి ఈ అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం చేస్తున్న అధికారులు మొదట చెప్తున్నప్పటికీ అక్కడ ఏదో గందరగోళం జరుగుతా ఉందనేది నేను కూడా ఇప్పటి వరకు టీవీలలో చూశాను. ఆ గ్రామంలో నిలదీసిర్రు, ఈ గ్రామంలో నిలదీసిర్రు అంటే ఇది కదా. ఇదే పేరు చెప్పి ఇదే రోజు కాదు కదా, ఇప్పుడు చెప్పంగానే రేపు పొద్దుగాల పైసలు ఇస్తారు, రేపు పొద్దుగాలనే ఫైనల్ అవుతుంది అనేది కదా. లబ్ధిదారుల ఎంపికకు ప్రక్రియకి ఇది ఒక వేదిక. ఈ వేదిక లోపల తప్పులు ఉండొచ్చు, కాదంటే ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికే సంవత్సరం గడిచిందమ్మా, గడిచింది. కాబట్టి ఏదో ఒక ఎంపిక విధానం ఉండాలి. కాబట్టి గ్రామ సభ ద్వారా ఎంపిక చేస్తే ప్రజల సమక్షంలో అర్హులైన వారందరికీ తీసుకుంటాం అనేది ప్రభుత్వం యొక్క మొదటి ఉద్దేశం. కాబట్టి అర్హులందరూ ఒకవేళ తప్పిపోయి ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, గత 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వలే. ఇప్పుడు 6,60,000 పైచులకు రేషన్ కార్డు ఆల్రెడీ ఎంక్వైరీ అయి ఉన్నాయి. నేను అంటాను ఇంకో 10 లక్షల మంది ఉండొచ్చు అర్హులు, కాదంటలేము. ఇంకో 50 లక్షల మంది అర్హులు ఉండొచ్చు, కాదంటలేము. వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోమనే మాట ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నప్పుడు దాన్ని ప్రజల సమన్వయంతో అర్థం చేసుకొని వాళ్ళు దాని దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు రానప్పుడు ప్రజలు ఏ రకంగా బాధపడరు ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వాల అధికారులకు కూడా తెలుసు. 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రేషన్ కార్డులు ఇస్తామని ఆ గ్రామానికి వచ్చి ఇంతమంది అర్హులు ఉన్నారు అన్నప్పుడు నాటు వంటలు వేసి నేను కూడా అర్హునే అంటాడు. ఓకే, నువ్వు కూడా అర్హునివే, నీ దరఖాస్తు నీకు కూడా ఇస్తామని చెప్తుంది కదా ప్రభుత్వ పక్షాన. అధికారులు హామీ ఇస్తున్నప్పుడు దీనికి గడబడేందుకు? గ్రామ సభల రసభాస ఎందుకు? ఇది కొంత కావాలని కొంతమంది చేస్తున్నట్టు భావించక తప్పదు. ఎందుకంటే నేను కూడా నేను కూడా గ్రామ సభలు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మేము అటెండ్ చేసినాం 5 ఎమ్మెల్యేగా. ఆ గ్రామానికి పోయినప్పుడు వాళ్ళు ఇది అడుగుతారు, గ్రామ సభల అర్హులందరినీ తీసుకుంటాం అన్న మాట చెప్పినాం, తీసుకున్నాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తప్పక అర్హులకు
ఎలాంటి ఇబ్బంది జరగదు. అరువులందరికీ లబ్ధి చేకూర్చేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. రైట్. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పిండ్రు, అందరు మంత్రులు ఇదే మాట చెప్తున్నారు. నేను కూడా అదే మాట, ప్రజలు ఒక్కటే, నేను సమన్వయం పాటించాలి, కోపంతో పనులు కాదు, రసభాస చేస్తే పని జరగదు. అక్కడ ఎందుకు రసభాస చేసుడు? 100 మంది దరఖాస్తు ఇచ్చారు, నా పేరు రాలేదు అని టెన్షన్ పడి ఇవాళనే పథకం ఇచ్చి రేపు క్లోజ్ అంటలేదు కదా ప్రభుత్వం. రైట్. ఇది నిరంతర ప్రక్రియ సో అన్నప్పుడు మోహన్ గారు, ప్రజలు అంటే అర్థం చేసుకోవాలని ప్రజలు నేను కోరుతా ఉన్నా, ప్రజలందరినీ కోరుతా ఉన్నా. ప్రజలు కూడా సంయమనం పాటించాలి, వాళ్ళతో పాటు ప్రతిపక్షాలు కూడా సంయమనం పాటించాలి. వాళ్ళు అనవసరంగా పాటించాలి. రచ్చ చేయొద్దు అంటారు. ఓకే, రైట్. ఆనంద్ గారు, ఆనంద్ గారు. మా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అన్న ఒక్కటే, దాదాపు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు సవరంగా జరగలేదు. ఒక్క నిమిషం మోహన్ గారు, కష్టాలన్నీ మోహన్ గారు మళ్ళీ టైం ఇస్తాను మీకు. అనుభవించినాం కదా Yes. కష్టాలని. ఆనంద్ గారు. ఓకే అమ్మ చెప్పండి. అమ్మ రోజా గారు, మీకు, జయరామ్ గారికి, మోహన్ అన్నకు, రాకేష్ అన్నకు అందరికి నమస్కారం. నమస్తే. అయితే ఈరోజు జరిగినటువంటి గ్రామ సభలే దీనికి నిదర్శనం. పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అనడానికి, ప్రజల ఆగ్రహావేశాలు ఏ విధంగా ఉన్నాయి అనడానికి ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ సభల లోపల ప్రజలు ఏ విధంగా అధికారుల మీద తిరగబడుతున్నారు అనేది ఇది నిదర్శనం. నిజంగా చెప్పాలంటే పాపం చేసింది, మాట తప్పుతున్నదేమో రేవంత్ రెడ్డి గారు, శాపమై కూసున్నదేమో అధికారులకు, బలి అవుతున్నది అధికారులు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మా మోహన్ అన్న మాట్లాడుతూ ప్రతిపక్షాలే కుట్ర చేస్తున్నాయి అనేటటువంటి మాట ఒకటి మాట్లాడిండ్రు. ప్రతిపక్షాలు కుట్ర చేస్తే ఊరి మొత్తము ఒకే పార్టీకి సంబంధించి ఉండదు. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. మనం ఒక వర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామేమో కానీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళను అందరిని కూడా ప్రభావితం చేసుడు అనేటటువంటి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇక ఇంకొక మాట మోహన్ అన్న ఏం మాట్లాడిండు అంటే, గత 10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనేటటువంటి మాట మాట్లాడింది. అయితే 2014-15 సంవత్సరం లోపల టీఆర్ఎస్ ఉన్నప్పుడు 6,47,479 కార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు 20,69,033 మందికి అదనంగా రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మామూలుగా ఇవ్వడమే కాదు, గతంలో ఏం చేసేటటువంటి వాళ్ళంటే, రేషన్ కార్డు ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతంలో అయితే 60,000 వరకే లిమిట్ పెట్టేది ఆదాయం. చాలా మంది దాన్ని కోల్పోయేటటువంటి వాళ్ళు. అదేవిధంగా అర్బన్ ప్రాంతం తీసుకుంటే, పట్టణ ప్రాంతంలో తీసుకుంటేనేమో 75,000 లిమిట్ పెట్టింది. కానీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతం లోపల 60,000 నుంచి 150కి పెంచడం జరిగింది. అదే విధంగా అర్బన్ ప్రాంతం లోపల 75 ఉన్నటువంటిది 2 లక్షలకు పెంచడం జరిగింది. అంటే ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం. అయితే గతం లోపల పర్ పర్సన్ ఒక వ్యక్తికి 4 కిలోలే మాత్రం ఇచ్చేటటువంటి వాళ్ళు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 కిలోలకు చేయడం జరిగింది. అదే కాక ఒక కుటుంబానికి 20 కిలోలే లిమిట్ అనేటటువంటిది కూడా ఉంది. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ లిమిట్ కూడా మొత్తం తీసేసేసి ఎంత మంది ఉంటే అన్ని 6 కిలోలు ఇవ్వాలా, 10 మంది ఉంటే 60 కిలోలు కూడా ఇవ్వాలనేటటువంటిది కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచే సన్నా బియ్యం కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం కూడా జరిగింది. అయితే వీళ్ళు అప్పుడున్నటువంటిది ఇప్పుడు ఇంటి అద్దె కావచ్చు, లేకపోతే ఉప్పు నూనె అన్ని అప్పుడు ఖర్చులు, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ఖర్చులకు అనుగుణంగా అప్పుడు లిమిట్ పెట్టింది. ఆ లిమిట్ 10 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు అదే లిమిట్ మీద పోతే చాలా మంది లబ్ధిదారులు ఆ కార్డు రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మా గవర్నమెంట్ అప్పుడు వచ్చిన కొత్తలో 2014-15 సంవత్సరం లోపల ఒక అంగన్వాడీ టీచర్ను తీసుకుంటే వాళ్ళ శాలరీ దాదాపు 4,200 ఉండేది. అంటే సంవత్సర ఆదాయం తీసుకుంటే వాళ్ళు 50,400 అయ్యేది. కానీ ఇప్పుడు అదే అంగన్వాడీ టీచర్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది అంటే నెలకు 13,650 రూపాయలు ఉంది.
ఇది సంవత్సరానికి తీసుకుంటే 1,60,000 చిల్లర అవుతుంది. ఓకే. అంటే వీళ్ళు పెట్టినటువంటి ఇప్పుడు లిమిట్, ఇప్పుడు మేము పెట్టిన లిమిటే వీళ్ళు 10 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగిస్తే పాపము వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ఈ రేషన్ కార్డు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. సరే ఆనంద్ గారు, మరి మీరేమో లబ్ధిదారులందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మేము పథకాలను ఇచ్చేసామని చెప్తున్నారు కదా, మరి చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకం ఎంతమంది దళితులకు ఇచ్చారు? అవును, దళిత బంధు పథకము మేము స్టార్ట్ చేసినాము. ఇప్పుడు అది ఒకేసారి ఇస్తామని చెప్పలేము. వీళ్ళలాగా మేము అర్హులైనటువంటి వాళ్ళకు ఏకకాలంలో ఇస్తామనేటటువంటి మాట చెప్పలేము. మేము ఎప్పుడు కూడా మేము కింది నుంచి అట్టడుగు వర్గాల నుంచి తీసుకుంటూ వస్తాము. ఎవరైతే అట్టడుగున ఉన్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం అనేటటువంటి తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇందాక మోహన్ అన్న మాట్లాడుతూ మేము ఎవరిని కూడా విస్మరించము అనేటటువంటి ఒక మాట మాట్లాడిండు. దాంతో ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటటువంటి వీళ్ళు ఏదైతే పథకం తీసుకొచ్చిండ్రో, నిజంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ జాబ్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు 54 లక్షల మంది ఉన్నారు. దాని మీద పనిచేసేటటువంటి వాళ్ళు 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు. కానీ వీళ్ళు దానికి మళ్ళీ లిమిట్ ఏం పెట్టిండ్రు అంటే కంపల్సరీ 20 రోజులు పనిచేసి ఉండాలా, అట్లాగే ఒక భూమి ఉంటే కూడా ఉండదంట. వీళ్ళు ఏం చేసిండ్రు, ఇది గ్రామ సభలలోనేమో కూలీలను డిసైడ్ చేస్తే బాగుండేది, గ్రామ సభలలో చేయకుండా ఏం చేసిండ్రు, సెక్రటేరియట్ లోపల కంప్యూటర్ ముందర కూర్చొని మొత్తం 1,04,00,000 ఉన్నారు. ఇందులోంచి 20 రోజులు పనిచేసింది ఎవరో కంప్యూటర్ లిస్ట్ తీయి అనే వరకు అది 25 లక్షలకు వచ్చేసింది. 1,04,00,000 నుంచి 25 లక్షలకు తగ్గిపోవడం జరిగింది. తర్వాత ఏం చేసిండ్రు, 1 గుంట భూమి ఉన్నా కానీ భూమి ఎవరి పేరు ఉందో దాన్ని కూడా లిస్టు తీయి అనే వరకు 6-7 లక్షలకు కుదించడం జరిగింది. అయితే దీంతో ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఆపదొచ్చో ఆరోగ్యం బాగలేకపోతేనో ఒకరే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ జాబ్ కార్డు మీద ఒకరే ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఆపదతోటో ఇంకో దాంతో 20 రోజులు 18 రోజులు 15 రోజులు చేసిండ్రు, వాళ్ళు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేగాక వీళ్ళు గుంట భూమి ఉన్నా కానీ ఇవ్వము అని చెప్పి మీకు చెప్తున్నారు కదా, నిజంగా వీళ్ళు ఇస్తున్నటువంటి ఇప్పుడు రైతు భరోసా 1 ఎకరానికి 15,000 అన్నారు, కానీ 12,000కు కుదించిండ్రు, ఇస్తామంటుండ్రు ఎప్పుడు ఇస్తారు. అయితే నిజంగా 1 ఎకరాకు 12,000 వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మందికి గతం లోపల గవర్నమెంట్లు అసైన్డ్ భూమి ఇవ్వడం జరిగింది, దళిత గిరిజన బీసీలకు అందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో తాతకు 1 ఎకరం ఇచ్చినట్లయితే వాళ్ళ తండ్రులకు వచ్చి తర్వాత మనుమన్లకు వచ్చే వరకు 1 ఎకరం పోయారు, 5 గుంటలు వచ్చి 5 గుంటలు వస్తే దాంట్లో ఎంత మిగులుతుంది వీళ్ళకు? ఈ రైతు భరోసా తీసుకుంటే వీళ్ళ లెక్క ప్రకారం 1 ఎకరానికి 12,000 అంటే సంవత్సరానికి 2 సార్లు 750 1,500 రూపాయలు మాత్రమే వస్తాయి. కానీ వీళ్ళకి వస్తున్నది 5 గుంటల భూమి ఉంటే 1,500 రూపాయలు వస్తుంది, పోతున్నది మాత్రము 12,000 రూపాయలు. అది ప్రతి పథకానికి కూడా కింద ఒక స్టార్ మార్క్ కండిషన్ సప్లై లాగా ఉంది. రైట్, ఓకే. రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం ఒక నిమిషం. ఎన్ని రోజుల వరకు అప్లై అయ్యకుండా పోతుంటారు చెప్పండి? కండిషన్ అప్లై ఎన్ని రోజులు? అసలు ఇప్పుడు గ్రామ సభల లోపల కూలీలను డిసైడ్ చేయాలా? అసలు ఈ ఈజీఎస్ ఆనంద్ గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఆనంద్ గారు మళ్ళీ మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు ఎందుకు అసలు లింక్ తీసేయాలి? రాకేష్ రెడ్డి గారు, ఈ రోజు మార్నింగ్ నుంచి మేము పొద్దున్న నుంచి చూస్తూనే ఉన్నామండి, ఎక్కడ జరుగుతున్నా కూడా గ్రామ సభలు ఇలాంటి ఏదో ఒక గొడవతో అక్కడ జనాల మధ్య అధికారులకి మధ్య జరుగుతున్నటువంటి గొడవను చూస్తున్నాము, లేకపోతే ప్రతిపక్షాలు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళు ప్రభుత్వంతో గొడవ పడుతున్నటువంటి దృశ్యాలే మేము మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి అంటారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా సోదరులు మోహన్ భాయ్ సాబ్ అన్నట్లు లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం నెరవేరింది. పోలీసు పహారాల కాంగ్రెస్ వాళ్ళకు బెనిఫిట్స్ ఇప్పించుకోవాలి, అది ప్రజలకు కాదు, పేద ప్రజలకు కాదు. లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ సానుభూతి పరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తాయి ఆ స్కీమ్లు. అంటే ఈరోజు మొత్తము అంటే చాలా సభలు పాల్గొన్నాం, గ్రామ సభలల్లా మొత్తం అనర్హులు, రేషన్ కార్డులు కావచ్చు, అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మళ్ళీ కొత్త దుకాణం పెట్టారు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి విలేజ్ ఉంది, నేను వెళ్ళాను గ్రామ సభకు, ఏడుస్తున్నారు ఆడవాళ్ళు, భర్త లేని వాళ్ళు. అన్న 15 సంవత్సరాల నుంచి అప్లై చేసుకుంటే మళ్ళా భూమి ఉన్న వాళ్ళకి వచ్చింది ఏంటన్నా, భూమ లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు మాకెందుకు రాదు?
మేము ఎటు పోవాలన్నా? ఇంతకు ముందు నక్సలైట్ దగ్గర కూతుంటే మేము పక్కనే నక్సలైట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరన్నా. మమ్మల్ని ఏం చేస్తారు మీరు? ఆ పార్టీోడు ఈ పార్టీోడు ఏ పార్టీోడు ఆదుకోకపోతే మేము ఎటు పోవాలని అడుగుతున్నారు. కరెక్ట్. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ముందు అరువులకి ఇవ్వండి. భూమి లేనోడికి బువ్వ లేనోడికి కాటేయమంటే 3 ఎకరాల మాగానున్నోడికి 5 ఎకరాల మెట్టున్నోడికి 50 లక్షల ఎకరం ఉన్నోడికి కారట్టిస్తారు. ఇక్కడ వచ్చి చిమరాజపల్లి కావచ్చు, ఆంధ్రనగర్ కావచ్చు, ఒక వృద్ధుడు కన్న నిండా నీటి చుక్కలమ్మ. అవును బాబు, ఒక్క గుంట భూమి లేదు, అద్దె ఇంట్లుంటున్నాము. ఇక్కడ అరువుల లిస్ట్ చూస్తేనేమో కాంగ్రెస్ మేనిఫెస్టో లాగా ఉంది. ఉన్న వాళ్ళకు నేను చెప్పట్లేదు, ఒకవేళ నేను అధికారులు కూడా చెప్పాను, పాపం వాళ్ళు బలహీనులు. ఈ ఉసురు ఊరికనే పోదన్న. పేదవాడి కన్నీరు, సామాన్యుడి కడుపు కోత, కడుపు బాధ, ఇది భూమి మీద పడితే మామూలుగా పోదు. ఈ రాజకీయ నాయకులకు ఒక అలవాటు అయిపోయింది. 75 సంవత్సరం వచ్చినా ఇంకా అరువులకు ఇవ్వకుండా మొత్తానికి మొత్తం అనర్హులు ఈ ఎలక్షన్ల ముసుగు పెట్టుకొని స్థానిక సంస్థల గట్టెక్కాలని ఒక పన్నాగంలా. ఒక్కటండి, ఎంత దరిద్రం అన్న దరిద్రం. ఏంటండి ఇది? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రేషన్ కార్డులు ఇస్తారా? ఇవాళ నేను అడుగుతానే ఏమేమంటారు, లేదు ఇంకా అప్లై చేసుకోవచ్చు అంటే ముందు ఉన్నవాడికి ఇచ్చి లేని వాడికి మళ్ళీ 20 ఏళ్ళకి ఇస్తావా? అంటే ఇంకా కొన్ని చోట్ల అయితే రేషన్ కార్డు ఇంట్లో ఇద్దరికి నేను ఒక శాసనసభ్యుడు చెప్తున్నానా, నేను చెప్పిన దాకా వినండి మీరు దయచేసి. ప్రతి గ్రామ సభలకు వెళ్ళాను, ఆంధ్రనగర్ వెళ్ళాను, చిమరాజపల్లి వెళ్ళాను, కుద్వాన్పూర్ వెళ్ళాను, ఆరుమూరు వెళ్ళాను, ప్రతి చోట గ్రామ సభలు పాల్గొన్నాను. కన్నీరు నేను చూశానన్నా. మీరుంటే రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ నుండి ఉండొచ్చు, లేకపోతే మంత్రులు ఏసీ గదులలో ఉండొచ్చు. తెలంగాణ ప్రజల ఈరోజు ప్రత్యక్షంగా చూసాం. ప్రజలు మేము అధికారులకు నచ్చ చెప్తున్నాం, ప్రజలకు నచ్చ చెప్తున్నాం. ఏంటన్నా ఇది? ఇంతమంది పోలీసులు ఎందుకు? ఇంతమంది పోలీసుల 20 మంది అరువులు ఉంటే 40 మంది పోలీసులను పెడతారా గ్రామ సభలల్లో? అది కూడా ఒకేసారి దించుర్రి. మరి కాశ్మీర్కి వెళ్ళి దించుర్రి, బార్డర్ ఫోర్సులు దించుర్రి. ఇది ఆమెకి ఇచ్చింది అధికారం. 10 ఏళ్ళు అట్లానే అట్లేడ్చిర్రు, మళ్ళీ ఇప్పుడే ఇప్పించారు. నేను చెప్తున్నా కదా, ప్రతి విలేజ్లో ఆ రోజా, ప్రతి విలేజ్లో మొత్తం అనర్హులకు ఎక్కడనో 10 మంది. వాళ్ళు అడుగుతే ఏమంటున్నారు? బెదిరిస్తున్నారు. నేను పోతే చిమరాజపల్లిలో ఒక వృద్ధురాలు ఏడుస్తున్నది, అయ్యా నువ్వు రాకముందు మమ్మల్ని పురుగులాగా తీసి పడేస్తున్నారు, పోలీసులతో తరిమేస్తున్నారని. దీనికా మీ పోలీస్ బంధు పారాలు పెట్టి మీరు ఈ గ్రామ సభలు పెట్టడం? ఇది మొత్తానికి మొత్తం ఈ గ్రామ సభలని అరువుల లిస్టును రద్దు చేయాలా? అంటే ఇలా రసాభాస జరుగుతుందని ప్రభుత్వానికి ముందే ఒక ఆ ఉద్దేశంతో ఉన్నారనమాట, వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు సోదరుడు అన్నట్టు లిస్ట్ పోయిందే హైదరాబాద్కి వెళ్ళి, లిస్ట్ పోయిందే ప్రజాభవన్కి వెళ్ళి, లిస్ట్ పోయిందే సెక్రటరీకి వెళ్ళి, లిస్ట్ పోయిందే 3 రంగుల జెండోడికి, ఈ లిస్ట్ పోయిందే సానుభూతి పరుడికి. ఎందుకు తెలియదు? నేను చెప్తున్నా, రండి రేపు తెలంగాణ అసెంబ్లీలో రండి. ఎవరన్నా ఉంటే నేను స్పీకర్ ఫార్మాట్లో వస్తాను రాజీనామా. దమ్ముంటే ఏ శాసనసభ్యుడన్నా దీంట్లో లేదు ఇది కరెక్ట్ అంటే రేపు రండి తెలంగాణ శాసనసభ డైరెక్టర్ వస్తాను. గౌరవ స్పీకర్ దగ్గర కూర్చుందాం. 12,672 గ్రామాలలో ఇదే నరకం పేద ప్రజలకు. ఇక 15 ఆరుమూరు సంగతి చెప్తున్నా, 11 సంవత్సరాల రోజు ఒక్క ఇల్లు లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు, ఒక్క పెన్షన్ లేదు, ఒక్క ఇల్లు లేదు. ఇంకెన్నేళ్ళు చంపుతారు వాళ్ళని? 1,38,000 కోట్ల అప్పు, 2,40,000 కోట్ల ఆదాయం, 3,72,000 కోట్లు ఎటువా? 372 కార్డులు లేని వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇది ఒక్కనే చెప్తున్నాను రోజా, ఈ ఉసురు ఊరికనే పోదు. పేదోడి కన్నీరు, ఈ పేదల ఉసురు తగిలి 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 ఒక పరిపాలన అంతమైంది. ఈ పరిపాలన కూడా తొందరలోనే ప్రజా ఆగ్రహం చెందకూడదు. ఈ పేద ప్రజల ఉసురు తగలదంటే ఇమ్మీడియట్లీ FIT బెనిఫిషియరీ లిస్ట్ రద్దు చేయండి. మళ్ళా మీకు చేత కాకపోతే మేధావులు, ఇంటలెక్చువల్స్ కాకపోతే మీ ప్రభుత్వం మీద ఎటువంటి నమ్మకం లేదు ప్రజలకు, అవసరమైతే ఆ స్టాలిన్ ప్రభుత్వంలో అధికారం తెచ్చుకోండి, లేదు మీ కర్ణాటక అధికారం తెచ్చుకోండి. వాళ్ళన్న కొద్దిగా మీడియాగా నిజాయితీగా పనిచేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని సెలక్షన్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు సమాజానికి. నేను ఒకటే చెప్తున్నాను రోజా, ఈరోజు తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఒకళ్ళు ఉసురు తగిలిపోయిపోయిండ్రు. ఈ ఉసురు మళ్ళీ పేదోడు తగలలేకండి. ఇప్పుడు సోదరుడు అన్నట్టు మెతుకు ఆనంద్ అన్నట్టు 6,40,000 రేషన్ కార్డులు ఇచ్చుడు కాదు, అలా 5,90,000 కార్డులు రేషన్ కార్డులు తీసేసారు. ఎంటైర్ మొత్తం 10 ఏళ్ళు ఇచ్చింది కూడా 45,000 కార్డ్స్ వేస్తాం. మీరు మొత్తం 6,40,000 కార్డులు ఇస్తే 5,90,000 కార్డ్స్ తీసేసారు. కానీ నిజంగా చెప్తున్న ఈరోజు ఒక శాసనసభ్యుడిగా సిగ్గుపడుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి సిగ్గుపడుతున్నా. 10 లక్షల కోట్లు అప్పు చేసి
పేదోడికి ఈ రోజు కూడా రైట్. గ్రామ సభలు పెట్టి రాకేష్ రెడ్డి గారు, మీ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ సరిగా రావట్లేదు. ఇందిరమ్మ పథకం ఇస్తామని అన్ని పార్టీల వాళ్ళు తలదించుకోవాల్సింది. అందరం, నేను అనేది పార్టీలకు అతీతంగా అందరు ఒకటి కావాలా. అందరూ కమ్యూనిస్టు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రతిపక్షం అన్న ప్రతి ఒక్కరు కావచ్చు, మజ్లిస్ కూడా కావచ్చు, అంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మొత్తం ఇప్పుడు ఉన్నదో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ రేషన్ కార్డులు కావచ్చు, ఈ ముందు రద్దు చేయించాలా. రద్దు చేయించి ఒక మంచి నిజాయితీ పరులతో కూడుకున్న కంపెనీ ఆఫీసర్లను అందరిని వేసి మళ్ళీ నిజమైన అరువులకు ఈ పథకాలు అందేటట్టు చేయాలన్న ప్రధాన డిమాండ్ రోజు. రైట్ అండి. సో మోహన్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మోహన్ గారు మళ్ళీ మాట్లాడతాను. జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు, ఎక్కడ చూసినా కూడా, ఏ గ్రామ సభలో చూసినా కూడా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ మా పేరు లిస్ట్లో లేదు, మమ్మల్ని మళ్ళీ దరఖాస్తు చేసుకోమంటున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి? ఇన్నిసార్లు దరఖాస్తు చేసుకునే దానికి అసలు మీరు ఒక కమిటీ ఎందుకు వేశారు? దానికి సర్వేలు ఎందుకు చేశారు? మళ్ళీ మమ్మల్ని దరఖాస్తు చేసుకోమని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మ్యూట్లో ఉన్నారు జయరామ్ గారు. రోజా గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, రాజ్ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనకు అర్హతలు, ఇవి విద్యార్హతలు కాదు రోజా గారు, ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కాదు. అర్హతలు ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ అనే దానికంటే ప్రభుత్వం, ఒకప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, అంతకుముందు ప్రతిపక్షం, ప్రజలకు అర్హతలు, రేషన్ కార్డు అంటే ఫుడ్ కార్డుకు అర్హతలు ఏమేమి కావాలంటే, జీవితం సర్వనాశనం అయిపోవాలి, కుటుంబం కొల్లేరైపోవాలి, భర్త చనిపోవాలి, ఒంటరి మహిళగా బ్రతకాలి, జీవితం అగమ్య గోచరంగా మారాలి. మారిన తర్వాత వీళ్ళు ఇచ్చేది అన్నం మేము మీ ప్లేట్లో పెడతాం, మీరు అడుక్క తినండి అని వీళ్ళు చెప్పాలి. ఇది వాస్తవిక కఠోర సత్యాలు. ఇవన్నీ ఉంటే ఇవి అర్హతలు. ఈ అర్హతలు ఉన్నాయా అని అంటే పుష్కలంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ 1 సంవత్సరం ఏ విధంగా ఈ అర్హతలు వచ్చినాయి అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 14,000 ఆల్కహాల్ మీద ఉన్న ఆదాయం, ఆ 14,000 కోట్ల ఉన్న లిక్కర్ ఆదాయము గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి 24 వరకు 50,000 కోట్లకు చేరింది. 50,000 కోట్లకు చేరిన తర్వాత 30 to 40% గవర్నమెంట్ స్కూల్, హాస్పిటల్స్ లోపల ఒంటరి మహిళలను మనం లెక్కలు తీయాలంటే, ఆ స్కూల్ లోపల ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన యంగ్ విడోస్ మనకు స్కూళ్ళల్లో కనిపిస్తున్నారు. అది 30 నుంచి 40%, ఇప్పుడు 40కి పైన రీచ్ అయిపోయారు. ఆ 40% దాంట్లో ఎవరెవరు ఏ విధంగా అంటే, సిరోసిస్ లివర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్, ఆల్కహాల్ అడిక్టర్స్, కంటిన్యూ ఆల్కహాల్ కండిషన్స్ లో ఉండేవాళ్ళు. సో ఇక అది న్యూరోపతి ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని ఏం చేశారు అంటే, వీళ్ళకు ఆరోగ్యశ్రీని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే తెల్ల రేషన్ కార్డు కావాలి. తాగిపిచ్చింది ప్రభుత్వమే, ఆదాయాన్ని పొందింది ప్రభుత్వమే, కానీ మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? తెల్ల రేషన్ కార్డు కావాలంటే భర్త చనిపోవాలి, అంటే తాగాలి, అంటే కుటుంబం మొత్తం నాశనం కావాలి, అయిన తర్వాత మీరు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ఇది కదా వాస్తవము. ఈ కఠోర వాస్తవాన్ని పక్కన పెట్టేసి వీళ్ళేదో జనానికి ఉపయోగపడ్డట్టు చెప్తున్నారు ఏంటి? ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ జనాన్ని ఉద్ధరించినట్టు చెప్తున్నారు ఏంటి? ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం లోపల 65 కోట్లకు రీచ్ అయింది ఆల్కహాల్ ఆదాయం లోపల. ఈ 65 కోట్లకు రీచ్ అయిందంటే ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో తాగి రీచ్ కాలేదు, కేసీఆర్ కుటుంబ సభ్యులు తాగి రీచ్ కాలేదు. కష్టాన్ని నమ్ముకొని కష్టం చేసే కుటుంబాలు, ఈరోజు కూలీనాలి చేసే కుటుంబాలు, మధ్యతరగతి వాళ్ళు, యంగ్ స్టూడెంట్స్, ఇంకా చెప్పాలంటే ఐటీలో కొంతమంది ఆల్కహాల్ కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అనేక రకంగా ఆల్కహాల్ కనెక్ట్ అయిన వాళ్ళు. ఇంకా ఈ రోజులలో ఇంకా గాంజా గురించి, బ్రౌన్ షుగర్ గురించి, ఇంకా మిగతా డ్రగ్స్ చెప్పాల్సిన పని లేదు. అంటే ఇంత విపరీతమైన ధోరణి పెరుగుతుంటే, ఇంత విశృంఖలాలను విజృంభిస్తూ ఉంటే, ఇంత నాశనం అయిపోతుంటే కూడా మీరు ఇది కంట్రోల్ చేయకుండా రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ చెప్తుంది, ఇస్తామని నిరంతర ప్రక్రియ, అంటే ఇది పెద్ద మోసపూరితమైన మాట. నిరంతర ప్రక్రియ అనే మాట కేసీఆర్ గారు ఎప్పుడు అన్నారంటే, మీరు ఇంతకుముందు
దళిత బంధు గురించి మాట్లాడినప్పుడు ఇదే మాట ఉపయోగించారు. అవును. దళిత బంధు అనేది నిరంతర ప్రక్రియ, దీన్ని మేము ఒక్కసారి ఇయ్యము, నేను ఇస్తూనే పోతున్నా. ఆయన జీవితకాలం మొత్తం ఈయన సీఎం కూడా ఇస్తూనే పోతుండట. ఇది ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిరంతర ప్రక్రియనే. అంటే ఈయననే సీఎం ఉండాలి, నేను నిరంతరం ఇచ్చుకుంటూ పోతుండాలి, తాగుబోతులను చేసి సన్యాసులను చేసి అక్కడ ఈ కార్డులను రేషన్ కార్డు వచ్చుకుంటూ పోతుంటాడు. అరే మీరు చేస్తున్న పని ఏంది? మీరు హాస్పిటళ్లను బాగు చేయరు, స్కూళ్లను బాగు చేయరు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ను రిక్రూట్ చేయరు, హాస్పిటల్ లోపల మెడికల్ కాలేజీలో మనకు విపరీతమైన మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చి బిజినెస్ ఇంక్రీజ్ చేశారు. ఒక మెడికల్ కాలేజీని కాదు ఇవ్వాల్సింది, ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయకుండా మెడికల్ కాలేజ్ తీయడం అంటే బిజినెస్ చేయడము. హాస్పిటల్ని పెడితే సర్వీస్ చేయడము. మెతుకు ఆనంద్ డాక్టర్, ఐ థింక్ జనరల్ సర్జన్ అనుకుంటాను, నేను పీడియాట్రిషియన్ని. ఒక పేషెంట్కు డాక్టర్ ఎప్పుడు అవసరం ఉంటుంది? వైద్య వృత్తి ఎప్పుడు కావాలి, వైద్య విద్య ఎప్పుడు కావాలి. ఆ మాత్రము బుద్ధి కామన్ సెన్స్ అప్పుడు లేదు, నా ఇప్పుడు లేదు. అంటే మేము మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చిన గొప్ప చెప్తున్నాం, మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చున్నంటే బిజినెస్ చేస్తున్నట్టు, హాస్పిటల్ తీసుకొస్తున్నామంటేమో నిరుపేదలకు సర్వీస్ ఇస్తున్నారు. కానీ ఈ రోజు అప్పుడు ఇప్పుడు హాస్పిటల్ లోపల మందులు ఎప్పుడూ లేవు, మోసంతో కూడుకున్న మాటలతోని ఆరోగ్య శాఖను రన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే పుచ్చిపోయిన బియ్యాని కోసమే కదా ఈ రేషన్ కార్డు ఇచ్చేది. ఇక ఆరోగ్యశ్రీ లోపల క్లెయిమ్ చేయాలంటే మనకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా గాంధీ లాంటి నూడల్ సెంటర్కి పోతే డిఫరెంట్ గా ఆరోగ్యశ్రీని కనెక్ట్ చేశారు. నేను గత 20 సంవత్సరాలు చెప్తున్నాను, ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ హాస్పిటల్కు మాత్రమే ఉంచండి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి తీసేయమని చెప్పి. రైట్. అది ఒక అంతులేని ప్రశ్నగా మారిపోయింది. అంటరాని వార్డుగా పెట్టింది దానికి, ఆరోగ్యశ్రీ వార్డును. అన్ని హాస్పిటళ్లలో అదే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఈ కఠోర సత్యాలు పక్కన పెట్టేసి అడగడానికి మీకు నోరెట్లా రావటం లేదు బీఆర్ఎస్ కు, మేము ఇస్తామని చెప్పడానికి మీకెట్లా నోరు వస్తున్నది? ఎందుకు ఇస్తున్నారు? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని క్రియేట్ చేసి ప్రభుత్వాలు మీరు రేషన్ కార్డు ఇస్తారు అంటే మంచుకున్న వాడికి రేషన్ కార్డు. ఇదే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కావచ్చు, ఇదే వాజ్పేయి గారి ప్రభుత్వంలో కావచ్చు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కానీ వాజ్పేయి గారి ప్రభుత్వం లోపల ఇవేవీ లేవు కదా క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఎంత పెడుతున్నారంటే మీ భూములు ఎంత ఉన్నాయి అనే దాన్ని ఇంటింటి సర్వే లోపల కావాలి, ఎంత నాశనం అయిపోతున్నా అనే దాన్ని రేషన్ కార్డులో కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ కోసమైనా మీరు రేషన్ కార్డు ఇచ్చేది, ఇంటింటి సర్వేలు చేసేది? ఇంతకు మించి ఏమైనా ఉందా? 1,28,00,000 ఎకరాల మిగులు భూములు తెలంగాణ రాకముందుకు 2004 నుంచి 10 వరకు దీని మీద చర్చ జరిగింది. రైట్. ఓకే. జయరామ్ గారు చిన్న 1 మినిట్ జయరామ్ గారు కంటిన్యూ 1 మినిట్ అన్న. చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పెద్ద దీనిలో వండర్ ఏంటంటే ఇది ప్రపంచ ఒక వింత. తెలంగాణలో మొత్తం 1,16,00,000 మంది కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు కోటి మంది కార్డ్స్ ఇచ్చేసినారు. నిన్న గౌరవనీయ మంత్రివర్యులు ఏమంటున్నారంటే ఇంకా 40 లక్షలు ఇస్తారట. అంటే వీధిలో స్మగ్లింగ్ జరగాల ఈ బియ్యము. అంటే అమ్ముకున్న వాడికి ఇవ్వడానికి ఒక పెద్ద స్మగ్లింగ్, వీధులలో, ఆటోలల్లా, బైక్లల్లా. అంటే 1,16,00,000 మంది. నేను అసెంబ్లీలో మాట్లాడతాను. ఇంకెందుకు ఆ కార్ల షోరూమ్లలో రేషన్ కార్డులు ఇవ్వండి, ఆ బంగారు కొట్ల రేషన్ కార్డులు ఇవ్వండి. ఇంకా అయిపోయింది కదా, ఎవరు లేరు కదా తెలంగాణలో పేదోడు. నిజంగా పేదోడికి ఎన్నటికి ఇయ్యరు మీరు. ఆడు ఎన్నటి చావాల్సిందే. ఆడు 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎట్లా చస్తున్నాడో వీళ్ళు ఇంకా 1,16,00,000 మంది కుటుంబాలు ఉంటే జయరామ్ అన్న 1,40,00,000 మంది ఇస్తారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇంకా 40 లక్షలు ఇస్తారట. అంటే బియ్యం స్మగ్లింగ్ చేయేందుకు వీధిలో స్మగ్లింగ్. ఆకలి తోటి కాదు బియ్యం, అమ్ముకుంటోడికి బియ్యం ఇయ్యేందుకు ఇది ఒక పెద్ద పన్నాగము. ఈ దుర్మార్గులేలే, ఈ దుశ్శాసన రాజ్యం ఎప్పుడు ఈ దుర్మార్గం రాజ్యాలు ఇట్టనే ఉంటాయి. ఇది ఎన్నడో ఒక్కడి పేదోడు ఉసురు తగలకపోదు. ఎన్నడో ఒకసారి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మంచి పరిపాలన రావాలా, మంచి పరిపాలన దక్షత ఉన్న నాయకులను కోరుకుంటున్నా నేను. రోజా గారు, ఈ రేషన్ కార్డులో బియ్యం దందా ఏంటంటే దొడ్డు బియ్యం తీసుకురావాలి, సన్న బియ్యం తయారు చేసేయాలి, 2 రూపాయల కిలో బియ్యాన్ని 50 రూపాయల కిలో బియ్యం అమ్ముకోవాలి. కాకినాడ పోటీ నుంచి విదేశాలకు పంపించాలి. అదొకటి. అది ఆంధ్ర లోపల ఆ పాపం ఎట్లాగో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా జరిగిందంటే ఈ రోజు రైస్ మిల్లుల లోపల మాఫీ, గత 10 సంవత్సరాల్లో జరిగిన మాఫియా ఇదే. 2 రూపాయల కిలో బియ్యాన్ని మీరు 50 రూపాయలకు కిలో బియ్యంగా తయారు చేసి పాలిష్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, వీలైతే ఇక్కడే అమ్ముకోవడం. ఇది జరగలేదా? రైట్ మోహన్ గారు, నిరంతర ప్రక్రియ, ఇది నిరంతర ప్రక్రియ. రైట్ మోహన్ గారు,
రాకేష్ రెడ్డి గారు మీకు ఒక సవాల్ విసిరారు. తర్వాత జయరాం గారు చాలా విషయాలు మాట్లాడారు. అండ్ రాకేష్ రెడ్డి గారు చెప్పింది సవాల్ ఏం లేదు కానీ ఒకటే ఒక ఆయన అంశం సవాల్ అందులో. విసిరారు మీకు. ఏమని? కాదు నేను మా మోహన్ అన్నకు పిలిచలే. ఏ, అదే. సవాల్ ఏం విసిరిండు? అన్న నాకు అర్థమైంది. శాసనసభ్యులు రావచ్చు. నాకు అర్థమైంది. అన్న ఏమంటాడు రాకేష్ రెడ్డి గారు అంటే, మంచి ప్రజాపాలన అందించే నాయకులు ఉంటే మంచిది, ప్రజల యొక్క కష్టాలు తీర్చే నాయకత్వం ఉండాలని భవిష్యత్తుకు ఆశిస్తాడు, సంతోషం అది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం అందరం కలిసి మీ గ్రామ సభలలో అర్హులు ఎవరున్నారో వారికి న్యాయం జరిగేటట్టు చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా శాసనసభ్యులుగా మీరు మీ గ్రామాలలో పనిచేస్తున్నప్పుడు మీరు అన్నారు, ఒక ఊరికి పోయినా ఇంత పెద్ద గడప 12,000 గ్రామాలు ఉంటే 12,000 గ్రామాలలో ఈ అలజడి జరగలేదు. కానీ కొంత తప్పు జరిగిన మాటను ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంగీకరించాలి, ప్రజలు అంగీకరించి ఆ తప్పును సరిదిద్దే దిశగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలి, ప్రజాప్రతినిధులు పనిచేయాలని నేను కోరుతా ఉన్నా. ఈ ఆనంద్ గారు చెప్పిన అంశాలు కానీ లేదా కొన్ని అంశాలు ఈ ఏమంటారు ఈ లబ్ధికి సంబంధం లేనివి కూడా జయరాం గారు కొన్ని మాటలు చెప్పారు. ఏది లిక్కర్ విషయంలో ఈ విషయాలు ఇవన్నీ ఇప్పుడున్న మీరు చెప్పింది గ్రామ సభ అంటే ఏంటిది? గ్రామంలో ఉన్న ప్రజలందరూ వారి కష్టాలు కానీ వారు ప్రభుత్వం ఇస్తున్న లబ్ధిని పొందే అర్హత ఉన్నదా లేదా అనే దానికి ఇక్కడ వచ్చినప్పుడు అర్హత ఉన్న వాళ్ళ పేర్లు ప్రకటన జరుగుతలేవు, ఎవరో భూములు ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి, అవి ఎట్లా వచ్చినాయి అని కొందరు అడుగుతా ఉన్నారు. అది అన్ని గ్రామాలలో జరిగిందని నేను భావించడం లేదు. కొంత జరిగిండొచ్చు, కానీ దాన్ని సరిదిద్దుతామనే మాట ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు, సంబంధిత మంత్రి కూడా ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి రేషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పక అర్హులందరికీ న్యాయం జరుగుతుంది. అర్హులను నేను ఒక్కటే కోరుతాను, తప్పక మీకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తుంది అనే మాట కూడా చెప్తూ ఆనంద్ గారు చెప్పింది ఒక మాట, 6 లక్షల పైచులకు రేషన్ కార్డులు ఇచ్చినామనే మాట. దానికి మా రాకేష్ రెడ్డి గారు చెప్పారు 5,90,000 తొలగించి 6,15,000 అని చెప్పిండు, 40,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం. కానీ నేనేమంటున్నా, ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రాతిపాదికన దళిత బంధు అని చెప్పిండ్రు. దళిత బంధులో హుజురాబాద్ను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపుకున్నారు. 45,000 కుటుంబాలు ఎస్సీలే అని డిసైడ్ అయింది. అందులో 18,000 మందికే ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళందరికి ఇయ్యలే. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని మీ కౌశిక్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు, వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు అని. అంటే అప్పుడున్న పథకం పూర్తిగా విఫలమైందనే విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నేనేమంటున్నా, ఈ రేషన్ కార్డులు అనే విషయం కానీ లేదా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇలా ఎవరో పైరవికారులు రానవసరం లేదు. గ్రామ సభ అంటేనే పైరవికారులు రావద్దనే చేస్తుంది. తప్పులు జరిగి ఉండొచ్చు, కాదంటలేదు. ఆ తప్పులను సరిదిద్దే బాధ్యత అధికారుల మీద ఉంది, ముఖ్యంగా మా రాకేష్ రెడ్డి గారి మీద ఉంది. ఆయన ఆర్మూరు ఎమ్మెల్యే గారు ప్రతి మీటింగ్ పోయినప్పుడు తప్పక తప్పు సరిదిద్దాలి, అధికారులకు చెప్పి అర్హులకే ఇప్పమని చెప్తా ఉన్నాం. అర్హులకు ఎప్పుడు అన్యాయం జరగకూడదని నేను కూడా కోరుకుంటున్నా, ప్రభుత్వం కూడా అదే కోరుతుంది. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ కోరుకునేది కూడా అంతే, అర్హులందరికీ అందాలి. అర్హులకు అందట్లేదు, అర్హులకు అందాలి అనేది మీ లక్ష్యం. అందరికీ కూడా అదే, వాళ్ళకి అందాలనే చూస్తున్నారు, కానీ జరగనిది ఇప్పుడు అదే కదా. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఎవరికి కూడా జరగలేదు. ఈ రోజు వరకు పలానోళ్ళకి సెలెక్ట్ చేసి వీళ్ళు అర్హులని ప్రభుత్వం ఏమన్నా ప్రకటించిందా? ఈ రోజు ఈ గ్రామ సభల సపోజ్ ఉదాహరణకు ఒక గ్రామంలో గ్రామ సభ అయింది, అల్లరైంది, అక్కడ పేర్లు ప్రకటన జరగలే. వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు అంటే నా పేరు రాలే అని అడిగిండ్రు అంతే తప్ప ఇది ఫైనల్ అని అన్న చెప్పు. లిస్ట్ ప్రకటిస్తేనే కదా వాళ్ళ పేరు లేవని చెప్పింది. ఒక్క నిమిషం అన్న, నేను చెప్పినా అర్థమైందా? అది ఒక్కటే మాట. అదే కడుపు నొప్పి, అదే కడుపు బాధ. మీరు అన్నట్లు లిస్ట్ డిక్లేర్ కాకపోతే, లిస్ట్ ఫైనల్ కాకపోతే ఈ బాధ ఉండేది కాదు. ఇంకా 12 గ్రామ సభలు పెట్టేవాళ్ళం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐలాపూర్ అనే గ్రామంలో 51 ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసింది.
రెండోది 62 లిస్టు ఆర్మూర్లో వచ్చేసింది, 93 లిస్టు అమరావతిలో వచ్చేసింది. అంటే ఎట్లా వచ్చిందని అడిగాను. ప్రజాపాలన అప్లికేషన్ 500 వస్తే ఇవే ఎందుకు సెలక్షన్ అడిగితే లేదు సార్ మాకేం తెలియదు, అవును మొన్న ఏదైతే కులగణన వేసిర్రో మాకు నిన్న రాత్రి పంపించారు ఆ లిస్టు. నేనన్నాను ఇంకా దాంట్లోకి వెళ్ళి రీక్స్ పంపించేది ఏంది, స్విట్జర్లాండ్కి వెళ్ళి పంపించడం అయిపోతుంది కదా అని నేను అన్నాను. అట్లా స్విట్జర్లాండ్కి వెళ్ళి వెళ్ళదు, ఇక్కడ స్విట్జర్లాండ్కి అట్లా కాదు అన్న. ఒక్క మాట అన్న, ఇది మొత్తానికి ఆనంద్ గారు మాట్లాడండి ఒక్క నిమిషం. మోహన్ గారు ఆనంద్ గారు కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆనంద్ గారు ఒక్క మాట మేడం, నేను చెప్పి ముగింది. ఇప్పుడు ఏమంటారు అంటే ఈ లిస్ట్ ఎట్లా వచ్చింది అనే దానికి కొంతమంది ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్నారు, కొందరు ప్రజాపాలన చేసుకున్నారు, కొందరు క్యాష్ సర్వేలు పెట్టుకున్నారు. ఈ ఆన్లైన్ చేసుకున్న వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు నేను కూడా అర్హుని కాదు, నా పేరు అక్కడ ప్రకటన జరిగింది. అంత మాత్రాన ఆరేపల్లి మోహన్ రేషన్ కార్డు అర్హుడు కాదు కదా. ప్రకటన చేసినంత మాత్రాన గ్రామ సభలు ఏమైతుంది, ఆరేపల్లి మోహన్ ఉన్నాడా అనే పేరు తీసేయాలని ప్రజలు చెప్తారు. ఆటోమేటిక్ గా 90% ప్రజలకు మీరు ధైర్యం ఇయ్యలేదు తెలంగాణలో. కరెక్ట్ యూనిఫామ్ పెట్టారు. ఎన్ని వేల మంది ఉన్నారన్న ఊరికి వస్తారా మీరు రండి ఒకటి నేను చెప్తున్నాను అన్న. ఒక్క మాట నేను ఏమంటారు వినుడు. ఇప్పుడు మీరు అంటారు ఊరికి అరే ఆగే అన్న, ఊరికి అన్న 40 మంది 40 మంది అన్న. ఒక్క మాట మీరు నేను చెప్పాను, 40 మంది పోలీసు వచ్చి ఒక గ్రామం కంటే అసలు ఇంతమంది పోలీసు రిక్రూట్మెంట్ అయి ఈ రాష్ట్రంలో ఊరికి 40 మంది పోలీసు వచ్చే అంత స్ట్రెంత్ ఉందా అన్న? మీరు శాసనసభ్యులు ఇట్లా చెప్పచ్చా? అరే విను, అసలు వచ్చేదే లేదు. ఎక్కడైతే మీ అటువంటి ప్రజాప్రతినిధులు పోతుండ్రో మీ రక్షణ కొరకు అక్కడ పోలీసు వచ్చి ఉంటారు, కానీ మామూలు గ్రామ సభలలో పోలీసే లేరు. పోలీసే లేరు, ఎమ్మెల్యేలు ఎమ్మటే ఉండవచ్చు ఉంటే. కానీ ఆనంద్ గారు మాట్లాడతారు. మీలాంటి వాళ్ళు ఉన్న దగ్గరనే పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పి రాకేష్ అని అంటుండ్రు. అంటే బీజేపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే ఇవి ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఎమ్మెల్యేలు ఉంటే ఉండవచ్చు అన్న, ఒక మీరు కాదు, ఎమ్మెల్యేలు ఉంటే ఉండవచ్చు అన్న. అదే మీరు ఏమన్నారు, 40 మందికి అంతగానం పోలీస్ ఎక్కడుంది మన దగ్గర అనేటటువంటి మాట మాట్లాడిరు. ఎక్కడన్నా వస్తే మీలాంటి వాళ్ళ దగ్గర రావచ్చు అనేటువంటి ఇప్పుడు రాకేష్ అని అన్నారు కదా. మీ రక్షణ కొరకు మీరు ఎమ్మెల్యేలు కాబట్టి మీకు ప్రొటెక్షన్ గా వచ్చి ఉంటారు. ఒక్క నిమిషం వినండి. మీరు చెప్పింది అక్షరాల సత్యం, మీరే చెప్తున్నారు కరెక్ట్ గా. మీలాంటి దగ్గర వచ్చిండొచ్చు అని అంటే, ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేలు గాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని ఉన్న చోట ఖచ్చితంగా వచ్చి ఉంటారు. ఎందుకు వచ్చి ఉంటారు తెలుసా? అక్కడ ఇప్పుడు ఇందాక అన్న చెప్పినట్టు లిస్టు గ్రామాలలో తయారు కాలేదు, సెక్రటేరియట్ లో తయారై వచ్చింది. ఇందాక మీరే చెప్పిండ్రు, రేషన్ కార్డులకు సంబంధించి మీ సేవలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత సంవత్సరం కింద ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్స్ తీసుకున్నారు. మరి సంవత్సరం నుంచి ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు, ఎన్నిసార్లు వాళ్ళు అడిగేది కూడా అదే, ఎన్నిసార్లు అని చెప్పి వాళ్ళు అప్లై చేసుకోవాలా? వాళ్ళకు ప్రతిసారి ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాగానే ఒకసారి తీసుకుంటారు, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి అప్పుడు మాపే పెడుతుంది. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీస్ వస్తున్నాయి కాబట్టి ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా 4 రోజులు. ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర మొత్తం సమాచారం ఉంది. మీరు ప్రజాపాలన లోపల ఎవరికి ఇండ్లు కావాలా, ఎంతమందికి అవసరం ఉన్నది అనేది, ఎంతమందికి రేషన్ కార్డులు అవసరం ఉన్నాయి, ఇండ్లు అవసరం ఉన్నాయి, అన్ని కూడా మీ దగ్గర ఉండంగా మళ్ళీ తీసుకుంటున్నారు. పాపం కొంతమంది హైదరాబాద్ ముంబై పోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి మళ్ళీ ఫోటో దిగిపిస్తున్నారు. వాళ్ళు మేము ఎన్నిసార్లు దిగాలి సార్ ఫోటోలు అని చెప్పి వాళ్ళు విసుగు చెందుతా ఉన్నారు. మీరు ఇంకొకటి ఏంటంటే ఈ ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి వేసింది. కమిటీలలో ఇప్పుడు రాకేష్ అన్న దగ్గర కూడా జరిగి ఉంటుంది ఇది ఖచ్చితంగా. కౌన్సిలర్ ఉన్న చోట కానీ మొన్నటిదాకా సర్పంచ్లు ఉంది. ఆ కౌన్సిలర్ ఒకవేళ ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి దగ్గర వాళ్ళ పేర్లు రాసింది తప్ప కనీసం వాళ్ళకి సమాచారం కూడా లేదు. నువ్వు దీంట్లో ఈ ఇందిరమ్మ కమిటీలో ఉన్నావు అనేటటువంటిది కూడా లేదు. ఇంకొకటి, ఇప్పుడు టర్మ్ అయిపోతే ఇప్పుడు రేపో ఎల్లుండో కౌన్సిలర్ల టైం అయిపోతే మళ్ళీ దాన్ని అధికారులే చూసుకుంటారా, దానికి కూడా క్లారిటీ లేరు. ఇది అంతే ఏంటంటే మీరు ఇచ్చినటువంటి 420 హామీలను మభ్య పెట్టాలా,
4 రోజులు అయితే ఏం చెప్తారు, అన్ని ఫోటోలు తీసుకుంటారు. ఇప్పుడు మీకు ఇల్లు ఇస్తామంటారు, రేషన్ కార్డులు ఇస్తామంటారు, అన్ని ఇస్తామని చెప్పి చెప్తారు. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఏం చెప్తారు, మేము ఇస్తామనుకుంటే చూసినావా, నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈ ఎలక్షన్స్ కాగానే మళ్ళీ మీకు అందరికి కూడా మొత్తం ఒక్క లబ్ధిదారుని కూడా ఇది వదిలేదు లేదు, ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో ఎట్లయితే మీరు మాట తప్పుకుంటా వచ్చిందో మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే అదే అండి నిరంతర ప్రక్రియ అని చెప్పారు కదా ఆనంద్ గారు, నిరంతర ప్రక్రియ అని చెప్పారు కదా. నిరంతర ప్రక్రియ ఇప్పుడు జయరామ్ అన్న ఏదైతే చెప్పిండో అది వాస్తవం కూడా. నిరంతర ప్రక్రియ ఒక్కసారి కాదు, ఎలక్షన్లు ఎప్పుడు వస్తుంటే అప్పుడు నిరంతర ప్రక్రియ లాగా పోతున్నది. మీ ఒక్క రుణమాఫీ తీసుకుంటే చాలు. మీ మంత్రులు ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఢిల్లీలో పోయి ఇంకా విచిత్రమైనటువంటి మాట ఏంటంటే, మేము 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం అమలు చేసేసినాము, ఇక ఢిల్లీకి వచ్చినాం, ఢిల్లీలో కూడా గ్యారంటీలకు సంబంధించి ఇది నా హామీ అంటారు. నవ్వాలనో ఏడవాలనో రేవంత్ రెడ్డి గారి మాటలను చూస్తుంటే ఢిల్లీ ప్రజలు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకరు మాట్లాడితే ఈజీగా ఉంటది. ఆనంద్ గారు ఒక్క నిమిషం అండి, మోహన్ గారితో మాట్లాడదు. మోహన్ గారిని అడుగు, మీరు అడిగారు కదా, మోహన్ గారు సమాధానం విందాం. ఇప్పుడు మా ఆనంద్ గారు ఏమంటారంటే, ఒక మాటలు చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన ఆనంద్ గారు, మీరు ఒక సర్వే చేసినప్పుడు దుబాయ్లో ఉన్నోడు వచ్చి ఫోటో దిగిపోయిండు, బొంబాయిలో ఉన్నోడు వచ్చి ఊరికి వచ్చి ఫోటో దిగిపోయిండు. మీరు ఆ సర్వే రిపోర్ట్ వినే ఒక మాట వినండి. ఇప్పుడు మీరే అన్నారు వినాలని, నేనేమంటున్నా మీరు ఒకసారి నా మాట వినండి. అది నా తప్పైతే నేను మాట్లాడతా లేనని అంటలేను, తప్పు ఉంటే కూడా ఒప్పుకుంటా అంటున్నా. కాబట్టి మీరు రాజకీయాలు మాట్లాడకూడదు. ఇప్పుడు గ్రామ సభల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు బొంబాయిలో రాష్ట్రమే మాట్లాడిండు, ఎంతమందిని గెలిపించిండే కేసీఆర్. మీ దగ్గర లేనప్పుడు తీసుకుంటే బాగుంటది. మా గవర్నమెంట్ లో తీసుకుంటారు అని లేనప్పుడు తీసుకుంటే ఒక అర్థం పర్థం ఉంది. మేము తీసుకొని పెట్టినాము, మీరు తీసుకున్నారు, ఇంకెన్నిసార్లు ఇట్లా అప్లికేషన్స్ తీసుకుంటా ఉండు, ఎన్నిసార్లు ఫోటోలు దిగుడు. మరి మాకంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు చేయలేరు కదా, మేము సమాచారం తీసి అంత పెట్టాం కదా, మీరు కూడా ప్రజాపాలనలో తీసుకున్నారు కదా. మీరు కుటుంబ సర్వేను చేస్తే నేను ఆ రోజు అడిగిన ఒక్క నిమిషం ఒకటే ఆనంద్, ఒక విషయము మోహన్ అన్న చెప్పే మాటలలో ఒక నికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్త లాగా మాజీ శాసనసభ్యులాగా మాట్లాడుతున్నారు తప్ప మానవత్వంతో కూడిన మనిషిలాగా మాత్రం అన్నగారు మీరు కనిపించట్లేదు. ఇంకా మీకు నాకంటే మీరు చాలా పెద్దోళ్ళు, మాకు విలువైన వ్యక్తి. మీరు మాకు విలువైన వ్యక్తి. వినండి అన్న, మీ మీద నాకు చాలా గౌరవం ఎక్కువ. మీరు మాకు విలువైన వ్యక్తి, మీరు మాకు విలువైన వ్యక్తి, మా జాతి బిడ్డ. ఇందులో మా జాతి బిడ్డ. మీరు మానవత్వంతో కూడుకున్నట్టు మాట్లాడతలేరు, కాంగ్రెస్ కార్యకర్త లాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే వ్యక్తిలాగా మాట్లాడడం, దాన్ని నేను పూర్తిగా బాధపడుతున్నాను, నేను సిగ్గుపడుతున్నా. అది బీజేపీ నేను ఏ రాజకీయ పార్టీని కాదు, ఏ రాజకీయ పార్టీతో నాకు ఎలాంటి లావాదేవీలు లేవు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి రావాలనుకున్న రోజు డెఫినెట్ గా వచ్చేస్తాను, అది వేరే విషయం. కానీ ఈ రోజు నేను అడిగిన దానికి ఒకటే, గ్రామ సభల లోపల లబ్ధిదారులను మీరు కనుక్కోవడం లోపల దేనికోసం కనుక్కుంటున్నారంటే, రేషన్ కార్డు ఇవ్వడం కోసమో, లేదా బియ్యం ఇవ్వడం కోసమో, జొన్నలు ఇవ్వడం కోసమో, భూములు ఇవ్వడం కోసమో, ఇంకేదో ఏదో లబ్ధి. ఈ లబ్ధిదారులు లేని సమాజాన్ని మనం సృష్టించలేమా నేను అడుగుతున్నా. మీరు గౌరవనీయులైన వ్యక్తులు, మీరు వినండి. ఫస్ట్ నేను మాట్లాడింది మీరు వింటే మీరు రేవంత్ తో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. నేను మాట్లాడేది వింటే నేను ఆడబిడ్డల ఘోష, ఆత్మగౌరవాన్ని నేను చూపిస్తాను నీకు, అది విను. ఇక్కడ ఈ లబ్ధిదారులు లేని సమాజాన్ని మనం సృష్టించలేమా? హాస్పిటల్కు పోయి సిరోసిస్ జబ్బులు రాని, గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ లేని సమాజాన్ని, ఆల్కహాల్ లేకుండా దాన్ని నియంత్రించలేమా? డ్రగ్స్ లేకుండా విద్యార్థి దశను మీరు నేను చూడలేదు. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్, వీటన్నిటికీ మోహన్ గారు సమాధానం విందాం. ఒక నిమిషం, ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ డాక్టర్ అయినా. ఫైన్. మరి ఈ రోజు ఏ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎంతమంది డాక్టర్లు అవుతున్నారన్నా? ఓకే మోహన్ గారు మాట్లాడండి. ఎందుకు మనం చేయట్లేదు ఈ రోజు? మోహన్ గారు ఒక్కటి, జయరామ్ గారు
అన్న ఒక్కటే మాట, ఈ ప్రభుత్వం గాని ఏ ప్రభుత్వం గాని మీరు కోరినట్టు ఏమంటారు, బీదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలనే తపనతో ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ పనిచేసినా ఆ రాజకీయ పార్టీతోని ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా లేదు ఈ దేశం. ఎందుకంటే మీరు అంటారు అసలు బీదరికమే ఉండకుండా చేయాలనేది ఒక మీ తపన, మీ ఆలోచన, దాన్ని నేను ఏకీభవిస్తా ఉన్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ బీదరికంలో ఉన్న వారిని ఏ రకంగా బీదరికం లేకుండా చేయడం కాదు కాపాడాలనేది మోహన్ అన్న, బీదరికం లేకుండా చేయడం కాదు, ఇంకా బీదరికం పెంచకుండ్రి. అది బీదరికం అదే పెంచకుండ్రి మీరు. చెప్తున్నాను అన్న, అదే నేను చెప్తున్నాను అబ్బాయి, చెప్తున్నాను అన్న, నేను చెప్పేది జయరాం గారు భర్తలను చంపేసి అన్న రాకేష్ అన్న, భర్తలను చంపేసి భార్యలకు రేషన్ కార్డు ఇచ్చే దీనికి సిగ్గుపడదామన్నా. అరే నిజంగానే కాంగ్రెస్ చేస్తే మీకు సిగ్గుపడదాం. అరే వినండి అన్న ఒక్క మాట. ఇప్పుడు జయరాం గారు. ఏందన్న దుర్మార్గం? చెప్పనివ్వండి ఒక నిమిషం మోహన్ గారు. ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఇప్పుడు ఇలా మనం ఏదైతే ఉన్నామో ప్రేక్షక పాత్రదారులం కాదు, సమాజంలో చదువుకున్నాం, సమాజ హితము కోరిన వాళ్ళమే ఇప్పుడు ఇంట్లో నలుగురం పార్టిసిపేట్ అయిన వాళ్ళం. సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి, ఎలా ఉపయోగపడాలి ప్రజలకు అనేది ఏ ప్రభుత్వం అయినా ఆలోచిస్తుంది. ఈనాటి పరిస్థితులలో రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం కానీ, లేదా 2500 రూపాయలు ఇవ్వటం కానీ, రకరకాల యొక్క వాళ్ళకు ప్రత్యేక వృత్తిని కల్పించి ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు ఉదాహరణకు మరి మోడీ గారు ఒక పథకం పెట్టిండు, మరి అది పెట్టినంత మాత్రాన దేశం అంతా కోటీశ్వర్లు అవుతారా? కాలేరు. ఎందుకు? వాడు 1,00,000 రూపాయల నుంచి పాపం పథకం పెట్టిండు. ఏ పరిశ్రమదారులు, ఏ బ్యాంకులు ఇస్తారు, వాటి ఏమంటారు, షూరిటీ లేకుండా ముద్ర లోన్ ఉంది, ఇస్తుండ్రా? బ్యాంకు వాళ్ళు ఇస్తలేరు. 50,000 ఇచ్చి చాలంటుంటాడు, 10 లక్షలు ఇస్తలేడు. పాపం పెట్టిండు మోడీ గారు, ముద్ర లోన్ తీసుకోవచ్చు 1,00,000 నుంచి 50 లక్షల వరకు అని. ఎవరు ఇస్తుండ్రు? బ్యాంకు వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నా, దయచేసి తప్పుగా అనుకోకండి, మనమంతా ప్రజా శ్రేయస్సు కోరినోళ్ళం కాబట్టి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆకలి తీర్చే దిశగా మనం నాయకులం పనిచేయాలి. ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రావాలని మీ తపన ఎంత ఉన్నదో అంతకన్నా తపన నేను పడతా ఉన్నా. ఒక దళిత బిడ్డగా నేను కోరుతా ఉన్నా. ఏమి కోరుతా ఉన్నా, ఇలాంటి ప్రభుత్వములు రాకూడదు అంటే బీదరికం పోవాలి. బీదరికం పోవాలంటే అది ఎంత పెద్ద సమస్య ఈ దేశంలో మీరు అర్థం కరెక్ట్. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వ లక్ష్యాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, లక్ష్యం మంచిదే, కానీ అది ఆచరణలో కదా చిక్కులు వస్తున్నాయి. వాటన్నింటినీ ఆచరణ నేను అంటున్న గ్రామ సభ పెట్టిందే తప్పు జరగకుండా చూసే కొరకు జరుగుతున్న తరుణంలో తప్పుల మీద స్టాంపులు వేయించుకున్నందుకు గ్రామ సభలు పెట్టారు. పేదలను బెదిరించి, అమాయకులను బెదిరించి అధికారులతో రాజముద్ర రేపించుకొని. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఆరేపల్లి మోహన్ గారు, ఆనంద్ గారు అండ్ జయరాం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.